హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బిల్ అండ్ సర్వ్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయిన తర్వాత మేనేజర్ క్రెడెన్షియల్స్ నుంచి ఎలా ఒక ఆర్డర్ని ప్లేస్ చేయాలి, ప్లేస్ చేసిన తర్వాత అసలు డాష్బోర్డ్ మేనేజర్ డాష్బోర్డ్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, దేన్ని ఎలా యూస్ చేయాలనేది మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్లో బిల్ అండ్ సర్వ్ అని చెప్పి టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకి సెర్చ్ కన్సోల్లో బిల్ అండ్ సర్వ్ అనేది ఫస్ట్ లైన్లో కనపడుతుంది. దాన్ని నేను ఇప్పుడు క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు మెయిన్ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా రెస్టారెంట్ లాగిన్ అనే దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ డాష్బోర్డ్ ఓపెన్ అయింది. సో ప్రస్తుతానికి నేను లాగౌట్ కొట్టి దాని తర్వాత మళ్ళీ నా క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ ఈమెయిల్ ఇచ్చేస్తాం. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, మన పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేస్తాం. చేసిన తర్వాత మనకి ఇలా డాష్బోర్డ్ ఇంటర్ఫేస్ కనపడుతుంది. ఈ డాష్బోర్డ్ ఇంటర్ఫేస్లో ఇక్కడ ఆర్డర్ హిస్టరీ, కస్టమర్ ఆర్డర్స్, సెల్ఫ్, మెనూ, రేటింగ్, ప్రొఫైల్, లాగౌట్ ఉన్నాయి. సో అండ్ దెన్ ఈ టేబుల్ ఐటమ్స్, మనం పర్టికులర్ టేబుల్ని క్లిక్ చేసుకొని ఆ టేబుల్ నుంచి మనం మెనూలోకి వస్తాం. మెనూలో ఆల్ ఐటమ్స్ మనకు కావాల్సిన ఫిల్టర్స్ యాడ్ చేసి మనకు కావాల్సిన ఐటమ్ని క్లిక్ చేస్తాం అన్నట్టు. ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ టాప్ కార్నర్లో కార్ట్ బటన్ కనపడుతుంది. కార్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆర్డర్స్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఆర్డర్లో మన డీటెయిల్స్ తర్వాత ప్లేస్ ఆర్డర్ కొట్టంగానే మనకి ఆర్డర్ ప్లేస్డ్ కన్ఫర్మ్ అని ఒక కింద టోస్ట్ కనపడి దాంతోపాటు మనకి గ్రీన్ కలర్ కార్డ్లో ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్లు ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ యూజర్ దాన్ని ఎడిట్ చేసుకోవాలన్నా లేకపోతే అప్డేట్ చేసుకోవాలన్నా మనం ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఆర్డర్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ కార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తే అప్డేట్ ఆర్డర్ బటన్ ఒకటి కనపడుతుంది. ఐటమ్ని మళ్ళీ అగైన్ కొత్త ఐటమ్ని యాడ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, లేదంటే కంప్లీట్ డైనింగ్ కొట్టచ్చు. కంప్లీట్ డైనింగ్ కొట్టంగానే కింద టోస్ట్ కనపడుతుంది. మనకి డిన్నర్ కంప్లీటెడ్, రెడీ టు బిల్ అని టోస్ట్ కనపడతాయి. టోస్ట్ తర్వాత సేమ్ టైం ఆ కార్డు బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది టేబుల్ ఏదైతే ఉందో దానికి. ఇప్పుడు చూడండి టాప్లో మనకి కొన్ని 3-4 కార్డ్స్ కనపడుతున్నాయి. ఒకటి టోటల్ 12 టేబుల్స్, ఇన్స్టెంట్ ఆఫ్ ఆక్యుపైడ్ 3 ఉన్నాయి, బిల్లింగ్ ఒకటి, రెడీ టు బిల్ ఒకటి ఉన్నది, అవైలబుల్ 9 టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మళ్ళీ తిరిగి టేబుల్ మీద క్లిక్ చేస్తాడో దాంతో ఒక పాపప్ ఓపెన్ అయ్యి ఆ పాపప్లో రెడీ టు బిల్ ప్రింట్ బిల్ అవ్వగానే కొట్టంగానే తనకు ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో బేసిక్గా మెనూకి బిల్లింగ్కి సంబంధించిన ఎంటర్ డీటెయిల్స్, ఎలాంటి ఐటమ్స్ యూజర్ ఆర్డర్ ప్లేస్ చేశాడు, తర్వాత దాంట్లో ఎంత జిఎస్టీ పడుతుంది అనేది కనబడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ యూజర్ లైక్ మేనేజర్ వితౌట్ జిఎస్టీ బిల్ కావాలంటే చెక్ మార్క్ను ఆపుకుంటే డైరెక్ట్గా జిఎస్టీ లేకుండా బిల్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ చెక్ బాక్స్ని ఎనేబుల్ చేసుకుంటే విత్ జిఎస్టీ బిల్ అనేది యూజర్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రింట్ కొట్టంగానే థర్మల్ ప్రింటర్ నుంచి డైరెక్ట్గా బిల్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది, ప్రింటెడ్ బిల్. దాన్ని కస్టమర్కి సర్వ్ చేస్తాం. ఇక్కడ ఇంకో నోట్ పాయింట్ ఏంటంటే ఇందాక మనకి క్యూఆర్ కనబడింది కదా, ఇఫ్ ఇన్ కేస్ డైరెక్ట్లీ ఎండ్ యూజర్కి క్యూఆర్తో బిల్ ఇస్తే ఆ క్యూఆర్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా యూజర్ పే చేయొచ్చు. ఆ అమౌంట్ డైరెక్ట్గా మనం ఏదైతే యూపీఐ లింక్ చేస్తామో ఆ అమౌంట్ ఆ యూపీఐలో క్రెడిట్ అయిపోతుంది అన్నట్టు. సైడ్ మెనూలో ఉన్న ఆర్డర్ హిస్టరీ మీద క్లిక్ చేస్తున్నాను. ఆర్డర్ హిస్టరీలో ఏముంటుందంటే బేసిక్గా ఓల్డ్ ఆర్డర్స్ ఏవైతే మనం రెస్టారెంట్ సైడ్ నుంచి ప్లేస్ చేసామో, మేనేజర్ ప్లేస్ చేశాడో ఆ ఆర్డర్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. లైక్ టాప్ సెక్షన్లో వచ్చేసరికి డైలీ, వీక్లీ, మంత్లీ రిపోర్ట్ కనబడుతుంది. బాటంలో వచ్చేసరికి ఫిల్టర్స్ ఉంటాయి. దెన్ ఫాలోడ్ బై ఆల్ ఆర్డర్స్ గ్రీన్ కలర్ కార్డ్ టైప్లో కనబడుతుంది. బిల్ మిస్టేక్ పడి దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వాల్యూని అప్డేట్ చేసి సబ్మిట్ కొట్టంగానే బిల్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. తర్వాత దాన్ని డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. మనం మళ్ళీ రీప్రింట్ ఇచ్చి కస్టమర్కి కొత్త బిల్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆర్డర్ ఐడి అయితే ఏం మారదు, కానీ కొత్త బిల్ అయితే రీజనరేట్ అవుతుంది అన్నట్టు. పైన టాప్లో ఉన్న ఫిల్టర్స్, డేట్ రేంజ్ ఫిల్టర్ ఉంటుంది, టేబుల్ వైజ్ ఫిల్టర్ ఉంటుంది, వెయిటర్ వైజ్ ఫిల్టర్ ఉంటుంది. ఏది కావాలితే అది ఫిల్టర్ పెట్టుకొని మన ఆర్డర్స్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ టాప్లో మనకు డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ కానీ లేకపోతే సిఎస్వి కానీ లాస్ట్
మనకి అప్ టు లాస్ట్ మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఏదైతే సెల్ రిపోర్ట్ ఉందో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటూ ద కస్టమర్ ఆర్డర్ సెక్షన్. కస్టమర్ ఆర్డర్ సెక్షన్లో ఏదైతే కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్స్ మన రెస్టారెంట్కి వస్తాయో ఆ ఆర్డర్స్ అన్నీ ఇక్కడ కస్టమర్ ఆర్డర్లో కనబడతాయి. ఈ ఆర్డర్లో కూడా సేమ్ టాప్లో ఆల్ సెక్షన్ ఉంటుంది, టుడే ఉంటుంది, క్యాన్సిల్ ఉంటుంది, డేట్ వైజ్ ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ యూజర్ డైరెక్ట్లీ రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ అయిన ఆర్డరు ఎండ్ యూజర్ కస్టమర్కి వెళ్ళి అది క్యాన్సిల్లో పడుతుంది. క్యాన్సిల్లో పడిన తర్వాత ఆ కస్టమర్ ఇంకా మన రెస్టారెంట్కి వచ్చి ఆర్డర్ని పిక్ చేసుకోవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ యాక్సెప్ట్ చేస్తే ఆ యాక్సెప్ట్ అయిన ఆర్డర్ని వచ్చి ఐదర్ టేక్ అవే కానీ డైనింగ్లో కానీ యూజర్ టేక్ అవే అయితే పిక్ చేసుకుని వెళ్తారు, డైనింగ్ అయితే ఫుడ్ కంప్లీట్ చేసి వెళ్తారు. దాని తర్వాత స్టాఫ్ మెనూలోకి వస్తే బేసిక్గా ఇక్కడ మనకి ఫస్ట్లో ఆల్ స్టాఫ్స్ కనబడతాయి, దాన్ని యాక్టివ్ ఇన్యాక్టివ్ కనబడతాయి. యాక్టివ్ మీద క్లిక్ చేస్తే ఈరోజు ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వాళ్ళు, ఇన్యాక్టివ్లో కనబడితే ఎవరైతే ఇన్యాక్టివ్లో ఉంటారో ఆ పర్సన్స్. ఇక్కడ నేను ఇన్యాక్టివ్ చేశాను. ఇన్యాక్టివ్ చేయగానే రాజు అనే పర్సన్ ఇన్యాక్టివ్ ట్యాబ్లోకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే యాక్టివ్లో అతను ఉండదు. నేను ఫ్లేర్ ఫిల్టర్ పెట్టగానే మొత్తం అందరు కనబడతారు. ఒక స్టాఫ్ని యాడ్ చేయడానికి రైట్ సైడ్ మనం ఇక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్లో మనం ఫామ్ ఫిల్ చేసి లైక్ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ రేటింగ్, అది వెయిటరా లేకపోతే చెఫా అనేది డ్రాప్ డౌన్ సెలెక్షన్ చేసుకొని యాడ్ స్టాఫ్ అని కొట్టంగానే ఆ స్టాఫ్ మన రెస్టారెంట్లో పర్సన్ కింద యాడ్ అవుతాడు అన్నట్టు. మెనూలో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెనూ ఐటమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆల్ మెనూ మేనేజ్మెంట్స్ అన్నీ కనబడతాయి. మన రెస్టారెంట్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కనబడతాయి. ఈ ఐటమ్ని డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేయగానే క్లిక్ చేయగానే పాపప్ కనబడుతుంది. పాపప్లో రెలవెంట్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆ మెనూ లోకల్గా మన దీంట్లో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ప్రైస్ రిలేటెడ్ కానీ, నేమ్ రిలేటెడ్ కానీ, ఇమేజ్ రిలేటెడ్ కానీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఆ ఫామ్లో ఉన్న వాల్యూని చేంజ్ చేసుకొని సబ్మిట్ కొడితే అప్డేట్ కొట్టగానే మెనూలో ఉన్న ఐటమ్ అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ సైడ్ మెనూలో రేటింగ్ సెక్షన్లో డైరెక్ట్గా ఇక్కడ మనం యూజర్ దగ్గర నుంచి రేటింగ్స్ని కలెక్ట్ చేస్తాం. ఈ రేటింగ్స్ డైరెక్ట్గా మనం అప్లికేషన్ లెవెల్లో కస్టమర్ సైడ్ వ్యూస్కి చూపిస్తాం అన్నట్టు. ఎంత రేటింగ్ ఉంటే యూజర్ లైక్ చేస్తాడు అనేది దీన్ని బేస్ చేసుకుని మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రొఫైల్. మీకు తెలిసిందే, ప్రొఫైల్లో యూజర్ డీటెయిల్స్ అండ్ ప్లాన్ డీటెయిల్స్ ఉంటాయి. మనం ఏం కావాలితే అది అప్డేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫాలోడ్ బై లాగౌట్ ఆప్షన్. వన్స్ లాగౌట్ క్లిక్ చేయగానే మేనేజర్ డైరెక్ట్గా మన ల్యాండింగ్ పేజ్కి వెళ్తాడు. ల్యాండింగ్ పేజ్లో డీటెయిల్స్ కనబడతాయి. ఇఫ్ ఇన్ కేస్ నేను అగైన్ మళ్ళీ లాగిన్ అవ్వాలంటే యూజ్ చేసుకుంటాడు అన్నట్టు. ఇది సోఫర్ మన బిల్ అండ్ సర్వ్ అప్లికేషన్. ఒక రెస్టారెంట్లో మేనేజర్గా లాగిన్ అయ్యి మేనేజర్ ఏమేమి చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ వాయిస్ ల్యాగ్ ఉన్న, ఫార్వర్డ్లో ఉన్న, ప్లీజ్ ఫ్రెండ్స్ bear that one.